అమెరికాకి చైనా ఒక ధమ్కి ఇచ్చింది. ఏదైతే చైనాకి సంబంధించినటువంటి నిఘా షిప్ ప్రస్తుతం అమెరికాకి సంబంధించినటువంటి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ దగ్గరలో ఉంది. ఇరాన్ దగ్గరికి చేరుకుంది అది. అంటే అక్కడ అమెరికన్ మూమెంట్స్ అన్నిటి అబ్జర్వ్ చేసి ఇరాన్కి సంకేతాలు ఇచ్చేందుకోసం చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగిందన్నటువంటిది ఇప్పుడు అమెరికా అనుమానిస్తుంది. యుఎస్ మిలిటరీ మూమెంట్స్ అన్నింటినీ కూడా మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి దాన్ని అంతా కూడా అబ్జర్వ్ చేయడం అన్నట్టు. ఇదివరకు మనల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా శ్రీలంక దగ్గర కావచ్చు, బంగ్లాదేశ్ దగ్గరలో కావచ్చు, అది డాక్ అయింది. దానికి అందకుండా మనం చేయాల్సింది మనం చేసాం. ఇప్పుడు అమెరికాని దెబ్బ కొట్టడానికి ప్రత్యక్షంగా యుద్ధంలోకి అయితే రానని చెప్తున్నటువంటి చైనా ఈ పని చేసిందా అన్నటువంటిది ప్రస్తుతం పెద్ద సందేహం. పాకిస్తాను, నార్త్ కొరియా, చైనా ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజిక్ వ్యూహంతో అమెరికాని దెబ్బ కొట్టేటటువంటి కుట్రలో పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నటువంటి అమెరికాకు కూడా అర్థమవుతుంది. బట్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.